రోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి శ్రీ రామేశ్వరం గురించి తెలుసుకుందాం. ఈ రామేశ్వరం ఎక్కడ ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఏ పట్టణంలో ఉంది, అక్కడ ఉన్న స్వామి ఎవరు, మరి ఆ స్వామి ఎలా వచ్చాడు, ఏమిటి అనేటువంటి అన్నీ కూడా తెలుసుకుందాం. రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురం జిల్లాలోని ఒక పట్టణం. ఈ పట్టణంలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామనాథ స్వామి దేవాలయం ఉంది. మనం రామేశ్వరంలో రామనాథ స్వామి దేవాలయం. తమిళనాడు రాజధాని చెన్నైకి 572 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. మన ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీరాముడు సేతువు నిర్మించి లంకాధినేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రామేశ్వరం నుంచి ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు. మరి రావణాసురుడిని నిహతుణ్ణి చేసిన తర్వాత తనకంటింది ఏమేంటింది, బ్రహ్మహత్యా పాతకం అంటింది. నిర్మూలించుకోవటం కొరకు రామేశ్వరంలో రామనాథేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడు. రామేశ్వరము శైవులకు వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలం. అనేక మంది కాశీయాత్ర రామేశ్వరం చూసిన తరువాత కానీ పూర్తి కాదని విశ్వసిస్తున్నారు. కాశీ గంగా తీర్థం తీసుకొచ్చి రామేశ్వరం సముద్రంలో కలిపినట్లయితే కాశీయాత్ర పూర్తి అవుతుందని, దేశంలోని సకల తీర్థాలు చూసిన ఫలం దక్కుతుంది అని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ప్రధాన దైవం అయిన శివుని రామేశ్వరుడు అంటారు. ఈశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. గర్భాలయాన్ని 10వ శతాబ్దంలో శ్రీలంక చక్రవర్తి అయిన పరాక్రమ బాహు చేత ఇది నిర్మింపబడింది. భారతీయ నిర్మాణ కళా వైభవాన్ని చాటి చెప్పే కట్టడాల్లో ఇదొకటి. ఈ ఆలయం లోపలి నడిచే దారిలో దేశంలో అతిపెద్దదని సగర్వంగా చెప్పుకుంటారు. 12వ శతాబ్దం నుండి ఈ ఆలయ నిర్మాణం వివిధ రాజుల చేత నిర్మించబడింది. ఆలయంలోని పెద్ద భాగమైన లేకపోతే గర్భగుడి తరువాత ఉన్న ప్రాకారం 1219 అడుగుల 3.6 మీటర్ల ఎత్తైన వైభవంగా అలంకరించబడి తగిన విధంగా స్థాపించబడిన స్తంభాలతో నిర్మించిన నిర్మాణం. ఈ నిర్మాణం అడ్డంకులు లేని 230 మీటర్ల పొడవు ఉంటుంది. రావణాసురుని వధించిన శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ హనుమత్ సమేతంగా పుష్పక విమానంలో అయోధ్య నగరానికి తిరిగి వస్తూ గంధమాదన పర్వతం మీద కాసేపు విమానాన్ని ఆపాడు. అక్కడున్న మునివరులను బ్రహ్మవంశానికి చెందిన రావణుని చంపిన పాపాన్ని నుండి బయటపడే మార్గాన్ని చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షులు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించటం కంటే ఉత్తమమైన మార్గం లేదని చెప్తారు. శ్రీరాముడు శివలింగాన్ని ఒకటి తీసుకురమ్మని హనుమను పురమాయిస్తే శివలింగాన్ని తెచ్చేందుకు కైలాసానికి బయలుదేరతాడు ఆంజనేయుడు. అయితే శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు ముహూర్తం సమీపిస్తున్న కొలది హనుమ రాక ఆలస్యమైంది. వేరే మార్గం లేక మునివరుల సలహాను అనుసరించి సీత చేత ఇసుకలింగాన్ని ప్రతిష్ఠింపచేస్తాడు శ్రీరాముడు. ఈలోపు కైలాసం నుంచి శివలింగంతో తిరిగి వచ్చిన హనుమంతుడు శివలింగ ప్రతిష్ఠ జరిగిందని తెలుసుకుని పరిపరి విధాలుగా చింతిస్తాడు. ఆంజనేయుని బాధను గమనించిన శ్రీరాముడు లింగాన్ని తొలగించి రజతాచలం నుంచి తను తీసుకొచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించమని చెబుతాడు. రాముని మాటలను విన్న ఆంజనేయుడు ఉత్సాహంతో ఇసుకలింగాన్ని తొలగించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలుడవుతాడు. చివరకు తోకతో లింగాన్ని పెకిలించడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. ఆంజనేయుని అవస్థలను గమనించిన శ్రీరామచంద్రుడు ముహూర్త బలం, మంత్రబలం,
సైకత లింగానికి మహత్యాన్ని కలిగించాయని, కాబట్టి కైలాసం నుంచి తీసుకువచ్చిన లింగాన్ని సైకత లింగం పక్కన ప్రతిష్ఠించమని చెప్తాడు. అలా శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం రామేశ్వర లింగమని, హనుమంతుడు ప్రతిష్ఠించిన లింగం హనుమదీశ్వర లింగమని పూజలు అందుకుంటున్నాయి. రామేశ్వర లింగాన్ని పూజించిన వారికి బ్రహ్మహత్యాది దోషాలు తొలగిపోతాయి. కాశీయాత్ర చేసిన వాళ్ళు గంగాజలంతో రామేశ్వర లింగాన్ని అభిషేకిస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుందని ఋషి వాక్కు. సమస్త ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అని చెప్తారు. ఇది రామేశ్వరము క్షేత్రం యొక్క మహిమ. మరి లింగము ఎలా ప్రతిష్ఠించబడింది, తర్వాత ఇంకో లింగం ఎలా ప్రతిష్ఠించబడింది, ఆ లింగం ఏమిటి, ఈ లింగం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ప్రతిష్ఠించారు, వాటి యొక్క శక్తి ఏమిటి అనేది మనకి చక్కగా దీంట్లో తెలియజేశారు. మనం రామేశ్వరం యాత్ర చేసి ఆ రామేశ్వర లింగాన్ని చూసి దర్శించుకొని పూజించిన ఫలాన్ని మనం పొందుతున్నాం. సంతోషిద్దాం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.